Hi guys, welcome back to our YouTube channel క్రేజీ లక్కీ అఫీషియల్. ఇవాళ మినీ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ టైం కాదు, ఇంకా 2 వీడియోలు వస్తాయి అనుకో. అయితే ఇవాళ మ్యారేజ్ అనమాట. ఇప్పుడైతే 3:30 అవుతుంది మార్నింగ్. అంటే ఇంకా మార్నింగ్ కాలే, 3:30 అవుతుంది. లేచినాం, స్నానాలు చేసుకోవాలి, రెడీ అవ్వాలని చెప్పేసి నేను 3:30కి అయితే లేవడం జరిగింది. మా అక్క ఇంకా లేవలే, చూద్దాం ఎట్లా అవుతుందో. ఐఎమ్ రెడీ గాయ్స్. రెడీ అయిపోయాం, స్టార్ట్ అవుతున్నాం. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయి కార్లో అయితే వెళ్తున్నాం. నేను, మమ్మీ, అక్క, ఇంకా మా పెద్దమ్మ కూతురు, మా అక్క, మా దివ్య అక్క అయితే వెళ్తున్నాం. అంటే మ్యారేజ్ అయ్యే అమ్మాయి అనమాట. ఇంకా అలా వెళ్తూ కార్లో కొన్ని రీల్స్ కంప్లీట్ చేసుకున్నా. అలా కొన్ని అయితే కంప్లీట్ చేసుకున్నా. ఈ హాఫ్ సారీ కలర్ బాగుంది కదా అని మళ్ళీ వేసుకున్నా, ఫొటోస్ దిగొచ్చు హాయిగా అని చెప్పేసి. అందుకనే చూసారు కదా, మా మమ్మీ అయితే ఆరెంజ్ కలర్ శారీ మీద ఎంత బాగా రెడీ అయిందో చూసారు కదా. ఇంకా మా మమ్మీ రెడీ అవ్వలే, అక్కడికి వెళ్ళినాక కొంచెం రెడీ అవుతాను ఊకుంది. మా మింటక్క కూడా రెడీ అవ్వలేదు. నేను మా అక్క అయితే కంప్లీట్గా రెడీ అయితే వెళ్ళిపోతున్నాము. చూసారు కదా, మా పెళ్ళి కూతురు హాయ్ చెప్తుంది. మా బుడ్డు కూడా చూడండి హాయ్ చెప్పేస్తుంది. అయితే ఇప్పుడైతే మేము రీల్స్ కంప్లీట్, అలా బుడ్డు సాంగ్స్ పెట్టిందనమాట. అలా సాంగ్స్ చూస్తూ అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మ్యారేజ్ అయితే టెంపుల్లో అనమాట. తర్వాతకి రిసెప్షన్ అయితే ఫంక్షన్ హాల్లో అయితే చేసుకుంటున్నాము. చూసారు కదా, ఫస్ట్ ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ అయితే రెడీ అయిపోవడానికి రాగానే ఉప్మా అయితే తింటున్నాం. నాకు నచ్చని టిఫిన్ అంటేనే ఉప్మా గైస్. తర్వాతకి ఇక్కడ రెడీ అయిపోయి మళ్ళీ ఫంక్షన్ హాల్ నుంచి టెంపుల్కి అయితే వచ్చేసాం. చూడండి, వీళ్ళే మ్యారేజ్ అయ్యే దంపతులు అనమాట. మ్యారేజ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఇంకా అవన్నీ అయితే మ్యారేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మ్యారేజ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఇంకా బట్టలు పెడతారు కదా, ఆ బట్టలు పెట్టిన తర్వాత మార్చుకొని వచ్చిన తర్వాత అయితే ఇంకా మిగతా మ్యారేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడేమో చేస్తున్నారు. మా మామయ్య బట్టలు పెట్టంగానే వెళ్ళి మార్చుకొని రాగానే జీలకర్ర బెల్లం అయితే పెట్టేసుకున్నారు. ఇప్పుడైతే తాళి కట్టే టైం వచ్చేసింది, చూసేయండి మీరే. ఇంకా అక్కడైతే తాళి కడుతుంటే ఒక సైడ్ మా మమ్మీ, ఒక సైడ్ మా పెద్ద మమ్మీ, ఒక సైడ్ పెళ్ళి కూతురు, ఒక సైడ్ మా అమ్మమ్మ అయితే ఏడుస్తూనే ఉన్నారు. ఎవరిని ఆపాలో కూడా అర్థం కాలేదు. మా పిన్ని పెళ్ళి కూతురు వచ్చేసి లోపట ఏడ్చుకుంటుంది. ఇక బయటికి ఏడిస్తే అందరు చూస్తారు, ఎందుకు ఏడుస్తుందా అన్నట్టు అనుకుంటారు కదా. అందుకనే ఇంకా ఎవరిని ఆపాలో అర్థం కాక ఇంకా నేనైతే సైలెంట్గా ఉండిపోయినా. చూస్తారు కదా, మా పిన్ని ఏడుస్తుంది పెళ్ళి కూతురు. ఎట్లా దూడ్చుకుంటుంది చూడండి, ఎవరికి కనిపించద్దని చెప్పేసి. ఇంకా అయిపోయింది, పెళ్ళి అయితే అయిపోయింది. ఇంకా తాళి కట్టేసిండు. తర్వాతకి ఇంకా మట్టెలు అయితే పెడుతుండే చూడండి. మట్టెలు పెట్టే కార్యక్రమం వచ్చేసింది. మట్టెలు పెట్టిన తర్వాతకి అవేమో బియ్యం నెత్తి మీద అయితే పోసుకున్నారు అనమాట. ఇంకా తర్వాతకి మళ్ళీ ఫంక్షన్ హాల్కి వచ్చి చిన్న రిసెప్షన్స్ లాగా జరుపుకొని ఫొటోస్ దిగిన తర్వాతకి ఇంకా లంచ్ అయితే చేసినాం అనమాట. లంచ్ చేసాం. కర్రీస్ అయితే చాలా బాగుండే అనమాట. ఇంకా లంచ్ చేసిన తర్వాత గర్ల్స్ ఏమంటారు, ఎమోషనల్ పార్ట్ ఉంటుంది కదా, అదైతే ఇంకా అప్పగింతల టైం అయితే వచ్చేసింది. మా అమ్మమ్మ, మా పెద్ద మమ్మీ, మా పిన్ని అయితే మా మమ్మీ ఇట్లా చాలా ఎమోషనల్ అయిపోయారు.
అందరూ. ఎందుకు అంటే ఏ అమ్మాయి మరి ఇంత ఎమోషనల్ కాదేమో, ఎందుకు తను అంతగానం ఎమోషనల్ అయింది అని అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి మీతోటి షేర్ చేసుకోలేను, కానీ నా ఫ్యామిలీ అనుకొని మీకైతే షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం. మీకు ఎలా అనిపించిందో, ఎమోషనల్ అయ్యారా లేదా కామెంట్ చేయండి. బాయ్ గైస్. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. లాట్స్ బాయ్. స్టే సేఫ్ గైస్.